న్యూస్ 81 కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో నూతన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా అభినందన సభలో రాష్ట్ర మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డితో పాటు మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు పాల్గొన్నారు. ఆలస్యం అయిన కాంగ్రెస్ పార్టీ కష్టపడిన కార్యకర్తను గుర్తించి అవకాశం కల్పిస్తుందని, ఉదాహరణ మొదట లక్ష్మణ్ కుమార్ అనే నేను, రెండో సందర్భం నందన్న కార్యకర్తగా జిల్లా అధ్యక్షుడిగా మంత్రిగా పార్టీ గుర్తించి అవకాశం కల్పించిందని అన్నారు. పెద్దలు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులు నా భుజం తట్టి ముందుకు నడిపించారని, జీవన్ రెడ్డి 2018లో లక్ష్మణ్ కుమార్ కి టికెట్ ఇవ్వకపోతే నాకు కూడా వద్దు, నేను కూడా పోటీ చేయనని చెప్పారని గుర్తు చేశారు. ఏది మర్చిపోలేనని అన్న ఆయన, నా సోదర కార్యకర్తలు అందరూ నాకు అండగా నిలిచారని అన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ సంబంధించి నాతో పాటు జీవన్ రెడ్డి కూడా పోరాటం చేశారని అన్నారు. ఆనాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ప్రజల పక్షాన నిలబడి పోరాడితే పోలీసులు రోజుల తరబడి అరెస్ట్ చేసిన విషయానికి గుర్తు చేశారు. కేటీఆర్, హరీష్ రావులు సైడ్ పాలిటిక్స్ చేస్తున్నారని, నేను జైల్లో జిమ్ చేస్తా, సిక్స్ ప్యాక్ చేస్తా అన్నావు కదా, పోయి జైల్లో సిక్స్ ప్యాక్ చేసుకో అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దోచుకుతింటుంది, దాచుకుంటుందని తప్పుడు ప్రచారం చేయొద్దని హెచ్చరించారు. ప్రజలు కర్ర కాల్చివాత పెట్టినా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారానికి వెళితే ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పలకరించారని అన్నా, మేము రేవంతన్న ఇచ్చే సన్నబియ్యం తింటున్నాం అని సంతోషంగా చెప్పారన్నారు. 10 సంవత్సరాలు పాలించిన మీరు ఏం చేశారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో విజయడంకా మోగించాలి అని అన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా అనేక పర్యాయాలు కమిట్మెంట్తో నిబద్ధతతో సేవలు అందించారు కాబట్టి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి బాధ్యత నందన్నను వరించిందని, ప్రతి కార్యకర్త కష్టం నందన్నకు తెలుసని, ఎవరు అసలో ఎవరు నకిలో ఇట్టే కానిపెట్టారని, నందన్న ముందు ఎవరి ఆటలు సాగవు అని అన్నారు. కార్యకర్తకు అన్యాయం జరుగుతే నందన్న ఊరుకోడు, నా మాట కూడా వినడు అని హెచ్చరించారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేసి, మళ్లీ అభివృద్ధి ముసుగులో కాంగ్రెస్ పార్టీలో చేరి, అవే దౌర్జన్యాలు చేస్తున్నారని అన్నారు. 10 ఏండ్లు రాజ్యం చేశారు కదా, ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. జగిత్యాల నియోజకవర్గంలో రేపు రాబోయే స్థానిక సంస్థలలో జగిత్యాల నియోజకవర్గం రాష్ట్రంలోని అగ్రగామిగా నిలుస్తుంది. స్థానిక సంస్థలలో అత్యధిక సీట్లు గెలుచుకునేది జగిత్యాల నియోజకవర్గం అని అన్నారు. రాష్ట్ర మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేతృత్వంలో స్థానిక సంస్థలలో జగిత్యాల జిల్లాలోనే అధిక స్థానాలను గెలుచుకునే విధంగా ముందుకు వెళ్తామని అన్నారు. మన ప్రియతమ నాయకులు పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పడ్డ నేను వారి అడుగుజాడల 40 సంవత్సరాల సంది కార్యకర్తగా పనిచేయడం నేను మాత్రం గొప్ప గల్లెగరేసుకుని చెప్పగలుగుతాను. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పెద్దలు మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అట్లాగే మనకు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఓడిపోవడం జరిగిందో పెద్దలు నరేందర్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మరియు జిల్లా నుంచి వచ్చిన పలు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా శిరస్సు వచ్చి ప్రణామం చేసుకుంటున్నాను. ఇవాళ మన పెద్దలు జీవన్ రెడ్డి గారు పేరు అనౌన్స్ చేసిన నాడే నాకు క్లారిటీ వచ్చేసింది. 80% పదవి అనేది నాకే వస్తుంది నమ్మకంతో నేను ఉన్నాను. కానీ ఆనాడు ఏదైతే పేరు అనౌన్స్ చేసినాడు మాత్రం 2 రోజులకు నిద్ర పట్టలేదు. ఒక ముళ్ళగిరి జిల్లా యంత్రాంగం అంటే మజా కాదు. మరి రూలింగ్ గవర్నమెంట్ ఉంది, ప్రతిపక్షం ఉన్నప్పుడు అవ్వాన్ని నడుస్తా అక్కడ నడుస్తుంది. కానీ ఇప్పుడు ప్రతిపక్షం కాదు, స్వపక్షంలో ఉన్నాం కాబట్టి మాటను తొలగకుండా మనం మాట్లాడాలి. ఇప్పుడు ఆఫీసర్లతో కానీ, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కానీ, ఎవరితోటైనా ఏమంటారంటే జిల్లా అధ్యక్షుడు ఇట్లా మాట్లాడిందని ప్రెస్ వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా భూతత్వాలు పెట్టిస్తారు. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళం కాబట్టి వాళ్ళు భూతత్వాలు పెట్టి చూస్తారు. ఆ భూతత్వంలో మనం ఏమంటారు కొవ్వొత్తేసి వెతికినా
దొరకకుండా మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏ పద్ధతిలో అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లికార్జున మన భారతదేశ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కావచ్చు, మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు కావచ్చు, అట్లే మన రాష్ట్రానికి వచ్చే ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఈ రాష్ట్రం అని అధినాయకత్వం కానీ కేంద్ర అధినాయకత్వం అట్లాగే మన నిన్నటి వరకు ఎవరైతే మన ప్రియతమ నాయకులు 2 పర్యాయ డిసిసి అధ్యక్షులుగా ఏలిందో వారు ఏదైతే ప్రతిపక్షం నుండి ఏ పద్ధతిలో కొట్లాడిందో మన రూలింగ్ కాబట్టి ఆ పద్ధతిలో కొట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏదైతే జగిత్యాల నియోజకవర్గం జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి నేను ముందుంటాను. ఈ సభ నేను పెరిగింది 64 సంవత్సరం 24 సంవత్సరం బయట పెరుగుతే 40 సంవత్సరం జీవన్ రెడ్డి గారి నివాసం పెరగడం జరిగింది. దయచేసి నా రక్తంలో కూడా జీవన్ రెడ్డి గారి అనుచర గలంగా లాగానే నా రక్తంలో జీవన్ రెడ్డికి నాయకత్వాన్ని ఏకీభవిస్తున్నా కాబట్టి ఏ ఒక్క నాడు కూడా నాకు ఎంతమంది ఆఫర్లు ఇచ్చినా ఎంతమంది ఏం చేసినా నేను పార్టీ మారే ఆలోచన లేదని చెప్పిన. ఒకనొక సందర్భంలో మన ప్రియతమ నాయకుడు జీవన్ రెడ్డి గారు చెప్తాం కూడా, అయ్యా నేను మీ కాంగ్రెస్ పార్టీలో ఉంటా, అనుభవం కూడా చనిపోతే నా శవాన్ని మీద కూడా కాంగ్రెస్ పార్టీ కండువా గొప్పంగా చెప్పిన మంచిది. నేను కమిట్మెంట్ పనిచేస్తా తప్ప నాకు కమిట్మెంట్ లేకుండా పనిచేస్తుంది కాదు. ఏ కార్యకర్తకు అవసరం పడ్డా నేను రాత్రి 1 గంటకు చేసినా ఫోన్ లావాడతా, 2 గంటలు చేసినా అత్యవసర పరిస్థితులలో మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను అండగా ఉంటానని చెప్పి నా పైన పెట్టిన ఇంత పెద్ద బరువును మోస్తడం లేదు. దీనికి మన పెద్దలు జీవన్ రెడ్డి గారి సూచన మేరకు, అట్లూరి లక్ష్మణ్ గారి సూచన మేరకు ప్రభుత్వం ఏదైతే మన సంక్షేమ పథకాలు పెడుతుందో ఆ సంక్షేమ పథకాలను వారి నాయకత్వాన్ని అవలంబించుకుంటూ వారు చెప్పిన సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పదంలో తీసుకుపోతానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మన వేదికలు ఉన్నటువంటి మన పెద్దలు జీవన్ రెడ్డి గారికి కానీ లక్ష్మణ్ కుమార్ గారిని పాదాభివందనం చేసుకుంటూ జై కాంగ్రెస్. ఏదైతే ఇంతకు ముందు ఉన్న లక్ష్మణన్న గారు డీసీగా ఎన్నో కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉండి ప్రతి కార్యక్రమం తెలంగాణలోనే మన జగిత్యాల అనేది ముందుకుండే దర్శనాలు చేయడంలో, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏదైనా మన జగిత్యాల ముందుంటుండే. ఇక ముందు కూడా నందన్న గారి ఆధ్వర్యంలో ముందుండాలని ఏదైనా మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఉంటే మన జగిత్యాల నుంచే ముందుండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ నందన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని ముందంజలో ఉంచాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అట్లూరి లక్ష్మణ గారు, అలాగే మరి జగిత్యాల అనగానే గుర్తుకొచ్చే ఏకైక పేరు కాంగ్రెస్ కు కంచుకోటగా జగిత్యాల వల్ల ఉంది అంటే మరి అది జీవననే. మరి మాజీ గోవిందన్న గారు, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి మేడం గారు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల మహిళలందరికీ కూడా నమస్తే. ముందుగా మనస్ఫూర్తిగా నందన్న గారికి అభినందన తెలియజేస్తున్నాం. మరి ఎన్ని రోజులు మీరు వెనుక ఉండి చాలా నడిపించారు, మరి ఇప్పుడు ముందు ఉండి పార్టీని నడిపించి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఇప్పుడు ఏదైతే ఒక వేవ్ కాంగ్రెస్ కు ఉందో దాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మరి నందన్న పట్ల ఉంది అని చెప్పేసి భావిస్తున్నాను. మరి వాళ్ళ అనంతి కాలంలోనే మంత్రివర్గం లక్ష్మణ గారు చాలా అద్భుతంగా పనిచేస్తూ మరి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ ముఖ్యమంత్రి గారి దగ్గర మరి మన్నలను పొందుతూ తాను ఏది అడిగినా కాదనకుండా చకచక మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ తరుణంలో జగిత్యాల జిల్లాకి ఒక అదృష్టం మరి ఇప్పుడు ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు జీవన్ అన్న, అటు అట్లూరి లక్ష్మణ్ అన్న, మరి అట్లాగే మీ అందరికీ మరి ఒక పెద్ద దిక్కుగా ఇప్పుడు నియమించబడ్డ ఈ నందనన్న, ఈ ముగ్గురి త్రయంలో ఇప్పుడు ఏదైతే జూబ్లీ హిల్స్ మరి మొన్నటి విజయంతో ఇవాళ ఒక వేవ్ ఉందో దాన్ని మనం కాపాడుకుంటూ రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ డంకా బజాయించాలని చెప్పేసి, అట్లాగే మరి మొన్నటి విజయంలో జూబ్లీ ఎన్నికల్లో మరి ముఖ్య పాత్ర పోషించిన మన అడ్లూరి లక్ష్మణ్ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే స్వయంగా నేను కళ్ళతో చూశాను. ఆల్మోస్ట్ 15 రోజులు కంప్లీట్ గా ఉండి ఏ బాధ్యతలు అయితే మరి ముఖ్యమంత్రి గారు అప్పగించారు అది అక్కడ భారీ మెజార్టీ తీసుకొచ్చి అందులో ముఖ్య భూమిక పోషించారు. ఇలాగే రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా ఇలాగే మనం ముందుండి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో అన్నింటిలో గెలిపించాలని మరి మరొకసారి నందనకి అభినందనగా నియమితులైనటువంటి మా మిత్రుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజేంద్ర నందన గారు అధ్యక్షుల నియమితులైనటువంటి సందర్భంగా వారిని అభినందించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు
గౌరవ ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అట్లాగే రాష్ట్ర మంత్రివర్యులు అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మిత్రులు నరేందర్ రెడ్డి గారు, సమావేశంలో పాల్పంచుకుంటున్న వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, పాత్రికేయ సోదరులు, మా మిత్రులు, అర్జునులకు అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా గాజంగి నందనకు ఈరోజు నేనైతే ఈ 10 అనేది దానికంటే బాధ్యత అని చెప్పంటాను. ఈ బాధ్యత లభించడం అనేది ఏదైతుందో ఇది ఒక కాంగ్రెస్ కార్యకర్తకు లభించినటువంటి గుర్తింపుగా నేను భావిస్తున్నాను చెప్పండి. వారితో నాకు ఉన్నటువంటి అనుబంధం 4 దశాబ్దాలన్న. ఈ 4 దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వారు ఒక సర్పంచ్ కానివ్వండి, మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడిగా కానివ్వండి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కానివ్వండి, అంటే ఏ హోదానే కాకుండా హోదాకు పరిమితం కాకుండా ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకులుగా వారు నిలబడటం, వారు ఏదైతుందో జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఇంత బలోపేతంగా ఉందని చెప్పడానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పండి. ఇవాళ నందన గారి యొక్క అభ్యర్థిత్వం ఇది కేవలం జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక కార్యకర్తల అభిప్రాయం కాదంట. జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో ఏదైతుందో స్థానికంగా మేము అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా కానీ ఆ అభిప్రాయాన్ని బలోపేతం చేసి వీళ్ళ ప్రదేశ్ కాంగ్రెసే కానీ అఖిల భారత కాంగ్రెస్ ద్వారా దాని గుర్తింపు లభించబడే విధంగా మరి నందన గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి అవకాశం లభించిందంటే అది మా మిత్రుడు అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారి యొక్క వారు ఏదైతుందో గతంలో వారు చేపట్టిన బాధ్యత, వారు దశాబ్ద కాలం ఏదైతుందో జగిత్యాల జిల్లాను కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా నిలపడంలో ఏదైతుందో వారు చూపెట్టి చొరవ అని చెప్పంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడం లోపల వారు చూపెట్టేటువంటి ఒక కృషి, వీళ్ళ వారి తదుపరి ఏదైతుందో వాస్తవంగా ఏదైతుందో వీళ్ళ వారు మంత్రిగా మన సేవలు అందిస్తున్నారని చెప్పండి. వారు మంత్రిగా మన సేవలు అందింపజేయడంతో వారి సేవలు మరింత విస్తరితపడబోతున్నటువంటి పరిస్థితులలో వారి స్థానంలో మనకు కొత్త జిల్లా అధ్యక్షుడు ఎంచుకున్నటువంటి అవకాశం వచ్చింది. అతను వేస్తే వారే మనకి ఇంకో 4 సంవత్సరాలు కొనసాగుతున్నాయి చెప్పండి. కానీ వారి బాధ్యతలు పెరిగిపోయినాయి కాబట్టి ఏదైతుందో వారి స్థానంలో మరి నూతనంగా ఏదైతుందో వాళ్ళ నందన గారు అయితే వారు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక నాయకత్వ అభ్యర్థి కాదు. వాళ్ళు ఏమంటున్నా ఆయనకుండే సమర్థతానికి అవకాశం కల్పించిందని చెప్పండి. ఆయనకుండే సమర్థతానికి అవకాశం కల్పించి ఇది బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది. కానీ నందన గారికి లభించిన అవకాశం ఏది ఇస్తుందో కేవలం బలహీన వర్గాలకు లభించినట్టు ప్రాధాన్యతనే కాదు, ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా ఆయన నుండి ఒక సమర్థత అనేది ఏది ఇస్తుందో ఇవాళ ఆయనను ఈ స్థానంలో నిలబెట్టిందని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలి. మరి ఇప్పుడున్న పరిస్థితులు మనకు తెలియదు కాదని చెప్పంటున్నాను. ఒకవైపు ఏది ఇస్తుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఒక సంబరాలు ఒకవైపు, ఇంకోవైపు ఏది ఇస్తుందో జగిత్యాల శాసన నియోజకవర్గంలో మనం ఎదుర్కొంటున్నట్టు సమస్యలు ఇంకోవైపు అని చెప్పండి. ఈ రెండింటి మధ్య మరి ఆయన బాధ్యత నిర్వహణ అనేది ప్రధానంగా ఉంటుందని చెప్పండి. మనం దశాబ్ద కాలం చెప్పంటున్నాను. ఇలా జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా అణిచివేతకు గురైనరు, మరి ఏ విధంగా ఏది దౌర్జన్యాలకు గురి కావడం జరిగింది, అయినా మొక్కవోని మరి ధైర్యంతో నిలబడేది ఇస్తున్నదో లక్ష్మణ్ కుమార్ గారి యొక్క సారథ్యం లోపల మన జగిత్యాల మనం ఆశించిన పెద్ద పొందలేకపోయినా. అర్థం ఏది ఇస్తుందో మన జగిత్యాల మనం బలహీనంగా ఉన్నాం అని చెప్పని కాదు, ఎన్నికలో గెలుపుకి ఏది ఇస్తుందో భిన్న పరిస్థితులు దానికి తోడవుతాయని చెప్పండి. ఎన్నికల్లో గెలుపు ఓటంలోకి ఏదైతే భిన్న పరిస్థితులు తోడ్పడతాయి. కానీ ఉత్తర తెలంగాణలో ఏదైతుందో ఈ మతతత్వ కొంత ఏదైతుందో ఈ వాతావరణంతో చెప్పండి, మతతత్వ వాతావరణంతో నార్త్ తెలంగాణ హైదరాబాద్ కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ చెప్పంటున్నట్టు యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఏదైతుందో చీలికి వచ్చింది. ఆ చీలికతో అయితే మనం ఆశీల పెద్ద పొందలేకపోయాం. దాని అర్థం ఏదైతే మనం ఇక్కడ 15 ఉన్నామని చెప్పని కాదు. నేను చెప్తున్నా రేపు రాబోయేటువంటి ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% సర్పంచ్ సర్పంచ్లుగా మీరు మండల పాలక నియోజకవర్గ సభ్యులే కానివ్వండి, జిల్లా పరిషత్ సభ్యులే కానివ్వండి, రేపు జిల్లాలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ జెండా ఎగరవేయటంలో
ఈ నాడు ఏదిస్తుందో 94, 95లో కూడా ఏదిస్తుందో మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం కాడితే 94, 95లో మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం కాడు. జగిత్యాల మాత్రం ఏదైతుందో 100% కాంగ్రెస్ పార్టీ జెండా. 2014లో కూడా చెప్పంటున్నాను, 2014లో కూడా చెప్పంటున్నాను, మొత్తం మన జిల్లా ఏదైతుందో మొత్తం టిఆర్ఎస్ ప్రభావం, తెలంగాణ ప్రభావం చెప్పంటున్నా. జగిత్యాల మాత్రం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ జెండా. ఇవాళ కూడా చెప్పంటున్నాను, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచు కోట అని చెప్పంటున్నా. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఏదైతుందో కొంతమంది అవకాశవాదులు వస్తున్నారు. అవకాశవాదులు జాగ్రత్త ఉండవలసిన ఆవశ్యకత ఉందని చెప్పండి. నేను ఇలాగ 10 ఏళ్ళు రాజ్యం చేసిన మీరు, మీ 10 ఏళ్ళ రాజ్యం లోపల ఏదైతుందో మీరు ఏం చేసిన ఒక్కసారి ఏదైతుందో మీరు గుర్తు చేసుకోండి. మీరు 10 ఏళ్ళు ఏదైతుందో మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఇవాళ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, ఇంద్రమ్మ తల్లి ఆలోచనకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర పురోభివృద్ధి పదవులు పోతుంటే ఏదైతుందో వాడు చెప్తారు కదా, ఇత్తేసి పొత్తుకున్నట్టు. తెలంగాణ శాస్త్రం ఉంది, నమ్మకం శాస్త్రం. ఇత్తేసి పొత్తుకున్నాడు సన్నాయి నొక్కుతూ ఏదైతున్నదో మేము అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. ఏంద్రైనా మాకంటే నీకు తెలిసి అభివృద్ధి ఏంటే? నువ్వు 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పంటున్నాను. నువ్వు 10 ఏళ్ళు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏందో నువ్వు చెప్పుకొని చేతగాక ఏమి ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు, నీకు చేతనైతే అదే ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇయ్యని గుర్తింపు ఏదైతుందో పార్టీ ఫిర్యాదు ఇస్తారా? దయచేసి ఆలోచించని చెప్పంటూ నేను ఏ రాజకీయ పార్టీ కానీ కన్న తల్లి ఇలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. తన బిడ్డలను కాపాడుకుంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకత్వాన్ని కాపాడుకోవటం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పండి. వాళ్ళు ఏదైతున్నదో ఈ జగిత్యాల నియోజకవర్గం చెప్పంటూ నేను మళ్ళీ రాష్ట్రంలో ఏదైతుందో ప్రథమ స్థానంలో నిలబెట్టే విధంగా నేను ఎప్పుడు చెప్తుంటేనే మా లక్ష్మణ కోపం వచ్చిన మంచిది. మా పోటీ పక్కలతో కాదు, మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వంతో మా పోటీ అని చెప్పంటున్నా. ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వం పోటీ అని చెప్పంటున్నా. నేను ఆనాడు రాజశేఖర రెడ్డి గారితో పోటీ పడి ఏదిస్తుందో అభివృద్ధి పుట్టిందో చీటి ఏదిస్తుందో జగిత్యాల నియోజకవర్గం నిలబెట్టమని చెప్పంటున్నాను. ఇవాళ కూడా మా మిత్రులు లక్ష్మణ్ గారి యొక్క సారథ్యంలో వారి యొక్క సహకారాలతో ఇలా జగిత్యాల జిల్లా కేంద్రం జగిత్యాల నియోజకవర్గం చెప్పంటున్నా. ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో అభివృద్ధి పదవి అగ్రస్థానంలో నిలబెట్టాడు ఒక సామర్థ్యం గల నాయకత్వం వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పంటున్నాను. బాధ్యత అని చెప్పంటున్నాను. ఈ బాధ్యత వీళ్ళ కాంగ్రెస్ కార్యకర్తల హక్కులను మనం కాపాడుకోవడం ప్రధానం అని చెప్పంటున్నాం. నిన్న లాక్ ఏదైతుందో భుజం కలిపి ఏదైతుందో మనం పోరాటం చేసినాం. నేను భుజం కలిపి మనం పోరాటం చేసినాం. అనికి మీద గురైనా కానీ ఏమాత్రం జంకకుంటే ఏదైతుందో ఏదో నిలిచిన పోరాటం చేసామని చెప్పంటాడు. అటువంటి కార్యకర్త మనోభావాలు దెబ్బతినకుంటా ఆ కార్యకర్త మనోభావాలకు ఏదైతుందో గుర్తింపు లభించే విధంగా చెప్పంటాడు. పదవులు సరే వస్తే అందరికి రావు అవకాశాలు, వచ్చిన వాళ్ళతో తృప్తి పడదాం మనం చెప్పంటున్నాను నేను. కానీ మాకు అన్నింటిలో ముఖ్యంగా కావాల్సింది ఏదైతుందో ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అని చెప్పంటున్నాను. మేము దేనికైనా సహిస్తాం, దేనైనా భరిస్తాం చెప్పంటున్నా. కానీ ఆత్మ అభిమానం, ఆత్మ గౌరవంపై దెబ్బ కొడతా మాత్రం ఏది ఇస్తుందో సహించేది లేదు అని చెప్పని ఈ సందర్భంలో మా ఆత్మాభిమానం, మా ఆత్మ గౌరవాన్ని కాపాడని అని చెప్పండి. నందన్న గారు ఏది ఇస్తుందో వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వారి పేరు ప్రతిపాదింపబడ్డనాడే వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపిక కాబోతుండని చెప్పని ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఎవరే చెప్పంటూ నేను వీళ్ళ పదవి కాంక్షణ దానిలో ఏదైతుందో పార్టీ కమిట్మెంట్ 4 దశాబ్దాలు ఏదైతుందో పార్టీ కమిట్మెంట్ తోని మన నిలబెట్టే ఒక నాయకత్వం నందన్ అని చెప్పండి. వారిపై ఉన్న ఒక బాధ్యత, ఈ గుర్తుల బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు వారి హక్కులను కాపాడే ఒక బాధ్యత మీరున్నారు, మీకు తోడు మన లక్ష్మణ్ ఉన్నది. లక్ష్మణ్ గారు ఏదైతుందో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మీకు బాధ్యత అప్పచెప్తుంది. షేరింగ్ ఆఫ్ పవర్, షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఓన్లీ షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి యొక్క కాంగ్రెస్ కార్యకర్త మనోభావాలకు అనుగుణంగా అది ఏ బాధ్యత కానీ మాకు రావచ్చేటువంటి హక్కుల కల్పన ఇక్కడ ఏదైతో అధికారులు ఒక్కొక్కరు ఏదైతున్నదో నిన్నటి దాకా మా జెండా లాస్ట్ ఇల్లు విసిరిండే మళ్ళీ వాళ్ళ లాంటి పట్టుకొని తిరుగుతూ అంటున్నారు. నాకు అర్థం కాదు నేను చెప్పంటున్నాను. నిన్ను ఎవడు రాజ్యం చేసిండు,
ఇవాళ ఎవరు రాజకీయ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందని చెప్పంటాడు. ఇలా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతుందో వాళ్ళ మనోభావన గాయపరిచే ప్రయత్నం ఎవరు చేసినా కానీ వాళ్ళ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్న జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ అంటూనే రాష్ట్ర అధికారులు ఏది కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నాయి చెప్పంటున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క హక్కులు వాళ్ళకి ఆలోచన విధానానికి అనుగుణంగా మేము నడవాలని చెప్పంటున్నాను. ఇక్కడ మాకు ఏది ప్రతిదానికి అండదండలుగా లక్ష్మణ్ గారు ఉన్నారు. నేను దాకా మేము కలిసి నడిచినామని చెప్పంటున్నాను. ఎన్నో పోరాటాలు చేసామని చెప్పంటున్నాను. ఇలా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏది ఇస్తుందో దాన్ని అటు నిలిచి ఏది ఇస్తుందో దాన్ని తరలింపు చేసి ఇవాళ ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిమని చెప్పంటే లక్ష్మణ్ గారి యొక్క సాధ్యం చెప్పంటున్నాను. ఇవాళ మాట్లాడుతూ మన బీర్పూర్ గురించి చెప్పంటున్నాను. ఆనాడు ఉదయం 12 గంటల దగ్గర సాయంత్రం 4 గంటల దాకా పట్టపగల ఎండలో ఏదైతుందో లక్ష్మణ్ గారి యొక్క సారథ్యం లోపల మనం నిలిచి ఉద్యమంతో నిలిడిపించుకొని ఇటు సారంగపూర్ ఇటు బీర్పూర్ కానీ అటు ధర్మపూర్ కానీ నిలిడిపించుకోండి. ఇది అబద్ధమే. పురియాక 10 ఏళ్ళు నిద్ర పోయి ఇయ్యాలని షట్టర్లు పెడతా. నువ్వు అంతమో ఈ 10 ఏళ్ళు ఏం చేసినావు? ఈ షట్టర్లు పెట్టకుండా చట్టాలు పెడతా బిగిస్తాం. మా లక్ష్మణ్ గారి యొక్క సారథ్యంలో మంత్రి ఏదైతుందో వాళ్ళు బరాబరి చట్టాలు పెడతారు అని చెప్పంటారు. నేను 15 చట్టాలు బిగిస్తాను. 15 రోజులే 15 రోజులపై చట్టాలు బిగిస్తామని చెప్పంటున్నాను. నేను ఇది కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షం నిలబడే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. మీకు శాతాక 10 ఏళ్ళు నిద్రపోయి ఏదైతున్నదో ఇవాళ ఏదైతుందో అబ్బా కొడుగా ఇదంతా ఉంది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళతో పెట్టుకుని మీరు నెగ్గవరా నాయన ఎట్లయితే అట్లయిపోయి సంకల చేయగలిపి ఏదో అర్థం రా చెప్పకుండా నడిచేది కాదని చెప్పంటున్నాను. నువ్వు సంకల పెట్టి చెక్కలు పిలిచి చెప్తా అంటే ఎవరు సిద్ధంగా లేరు అని చెప్పంటున్నాను. ఎవరు సిద్ధంగా లేరు అని చెప్పంటున్నాను. దయచేసి మన జగిత్యాల నియోజకవర్గ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ తిరుగులేని పార్టీగా చెప్పంటున్నాడు. జాతీయ స్థాయిలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారి యొక్క నాయకత్వం, ఇలా జగిత్యాల జిల్లా సంబంధించి అడ్డు లక్ష్మణ్ గౌడ్ గారి యొక్క నాయకత్వం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటం మన బాధ్యత. దానికి మనకు తోడు ఏది ఇస్తుందో మనం నందనని చెప్పండి. నందనని ఆయనకున్నటువంటి నాకు అనుబంధం. ఆయన ముక్కుసూటి మనిషి. ఆయన కోపం తాగుడు. ఇప్పుడు ఏదైతుందో నేను ఆగుడిపోతే ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తకి ఇబ్బంది కలిగితే ఆయన నేను ఆగని చెప్పట్లేదు. వాళ్ళు నేలకి ఇచ్చి కొట్టేటట్టుగా నాయకత్వం అందరి దగ్గర ఉందని చెప్పట్టున్నాయి. మనిషి చూడగానే ఎవడు అసలు ఎవడు నచ్చలి గుర్తుపడతాడు. మనిషి చూడగానే గుర్తుపడతాడు ఎవడు అసలు ఎవడు నచ్చలి, ఎవడు అవకాశవాది. ఎవరు అధికారం ఉంది కాబట్టి అవకాశం వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సన్నాయి నొప్పులు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నందన ముందు మీ ఆటలు సాగాయని చెప్పంటున్నా. ఆయన మొత్తం అందక్షిప్తా ఉంది. 4 దశాబ్దాలకి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ కార్యకర్త ఎవరు అనేటువంటి చిట్ట మొత్తం నందన దగ్గర ఉందని చెప్పంటున్నా. అవకాశాలు ఎవరైనా మంచిదే కాక జాగ్రత్త అని కూడా హెచ్చరిస్తామని చెప్పంటున్నా. నందన గారి యొక్క నాయకత్వం, లక్ష్మణ్ గారి యొక్క తోడు, జగిత్యాల నియోజకవర్గం రాబోయే స్థానిక సంస్థలు కానీ సరే మొన్నేటికి ఏ విధంగా అయిందా రేపు రాబోయే శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అంతిమ లక్ష్యం అని చెప్పి అయినప్పటికీ కూడా చేసిన ఇంటిని మర్చిపోయి, చేసిన చేయిని మర్చిపోయి, చేసిన అన్నం పెట్టిన అన్నాన్ని మర్చిపోయి తినాలి. మాకు దేవుడు మాకు ఇవ్వలేదు. ధర్మం ఉన్నాం కాబట్టి ఈరోజు ఇంత గొప్పగా ఉన్నాం. మేము ఈరోజు నందన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినట్టే కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాడు, కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా ఉన్నాడు. పార్టీ ఈ రోజు ఉన్నటువంటి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ ఇట్లా కూడా పరిశీలన చేస్తున్నారు. అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆ విధంగా ఆశించిన వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. మన కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటిది. అవకాశాలు ఒకరి తర్వాత ఒక టైంను బట్టి వస్తాయి. ఒక దశలో కూడా మనం చూసి 2022లో ఏమన్నారు, 3వసారి కూడా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వస్తుంది. ముచ్చటగా 3వసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. మీ కాంగ్రెస్ పార్టీ ఏడుంటది. మీ కాంగ్రెస్ పార్టీ మా అంటే రేవంత్ రెడ్డి గారు చేయబట్టో, పెద్ద పెద్ద జీవన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కో ఇంకెవరో చేయబట్టే సీట్లు పెరుగుతాయి కావచ్చు. కానీ తప్ప మీరు అధికారంలోకి వస్తారో రారో అని చెప్పి అవహేళన చేస్తారు.
నాలాంటి దగ్గరికి వచ్చి నువ్వు 2 సార్లు ఓడిపోయినావు 3 సార్లు ఓడిపోయినావు, ఆయన మంత్రుడు, ఆయన మీద నువ్వేం గెలుస్తావా, ఓటుకి 5,000 వేస్తాడు, ఓటుకి 10,000 వస్తాడు, మిమ్మల్ని అందరూ కొనిపడేస్తారు, నువ్వే గెలుస్తావు అని చెప్పి అవహేళన చేస్తాం. మేము వస్తుంటే మమ్మల్ని చూసి కొంతమంది దాక్కున్నారు. మీకు అంటే అధికారం లేనప్పుడు ఎంఆర్ ఆఫీస్ పోతే గేట్ అవతలలో పెట్టింది, ఎస్ఐ పోతే చెట్ల కింద పెట్టింది. 16-17 కేసులు ఎత్తేదానికి 4 గంటలకు వచ్చి పక్క బట్టలతో పోలీసులు తీసుకుపోయిన మనల్ని అందరినీ. అయినా అవమానాలు భరించినాం, దిగమించుకున్నాం, కడుపులో పెట్టుకున్నాం. పార్టీ కన్నదారి లాంటిది, పార్టీని నమ్ముకొని ఈరోజు స్థాయికి వచ్చాం. దయచేసి మా మిత్రులందరూ కూడా ఒకటి ఈ సందర్భంగా మనం చేస్తాం. మనందరం ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నీకు బాధ్యత. ఈరోజు ఈ జిల్లా అంటే జగిత్యాల జిల్లా అంటే గొప్ప హిస్టరీ అంటే గొప్ప ఆలోచన పరంగా ఉన్నటువంటి జిల్లా. పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సభ్యులు శ్రీధర్ బాబు గారు కానీ, ఈరోజు మేమందరం కూడా ఎంతో నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో నమ్మకంతో ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం రావడం జరిగింది. అందరిని కలుపుకొని రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా, పిసిసి అధ్యక్షుడు గారి నేతృత్వంలో కూడా, మీనాక్షి నటరాజన్ గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఏ విధంగా ఎగరేయించడంతో కూడా ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి మనమందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని కోరుకుంటూ, మరి పక్క నియోజకవర్గం కోరుట్లో ఉన్న యువాడి నరసింహరావు గారి, కృష్ణారావు గారు, కాంగ్రెస్ పార్టీ పక్షాన మనం అందరం అటువంటి ఆల్ శ్రీనివాస్ గారు కానీ, చొప్పదండి ఉన్నటువంటి మన సత్యన్న గారు కానీ, మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా ముందుకు పోవాలి. ఎందుకంటే మనము ఈరోజు తెలుసు 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. మన జూబ్లీ ఎలక్షన్స్ మీ అందరికీ దృష్టికి ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమని మాట్లాడి కేటీఆర్, హరీష్ రావు, రేపు రేవంత్ రెడ్డి గారు చెప్పబోయేది అవుతుంది. ఈ ఎన్నికల్లో మేమే విజయ పతాకం ఎగరవేస్తాం, మాకంటే గొప్ప లేవలు లేవు, మేము ఇంద్రులము చంద్రులం అని మాట్లాడినాం. దయచేసి మేము మన విషయం ఏంటంటే యథార్థమైన విషయాలు ప్రజలు ఎప్పుడు కూడా గమనిస్తారు. ఈ ఇంద్రమ రాజ్యంలో ప్రజాపాలన లోపల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఆ బస్తీలలో పోతే, ఆ వాడలలో పోతే, ఆ నిజవర్గ జుబ్లీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ బాధ్యతల పైపు మీరు పోతే ఏం మాట్లాడారంటే, అన్న ఇంటికి వచ్చిన ఇక సన్నబియ్యం నేను బియ్యం పెట్టుకున్నాను, ఇలా సన్నబియ్యం చేయబట్టి కాంగ్రెస్ రేవంత్ అని చేయబట్టి సన్నబియ్యం తింటున్నాం అన్నారు. మాకు రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు వచ్చింది అన్నారు. మాకు అన్నం కరెంటు బిల్లు లేదని చెప్పి, కరెంటు బిల్లు మాఫీ అయిందని చెప్పి, అదేవిధంగా మా డబుల్ బెడ్రూమ్ చూపించే ఇల్లు వచ్చిందని చెప్పింది. గత 10 సంవత్సరాలు రాజ్యమే, మేమే రాజులం, మేమే మంత్రులం, మాకెవరు ఎదురులేడు, మాకంటే గొప్పలు ఎవరు లేరు మాట్లాడిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏదో ఒక పేదవాళ్ళకి ఏమైనా ఒక సంక్షేమ కార్యక్రమం చేసినాం అని చెప్పి సందర్భంగానే అడుగుతాం. ఏమైనా మాట మాట్లాడితే కొత్తది నిన్నగాక మన కొత్త వాదన వచ్చింది. 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం అట. 5 లక్షల రూపాయల కోట్ల కుంభకోణం మన కేటీఆర్ గురించి, బావోళ్ళ గురించి మాట్లాడతాడు, బామ్మత గురించి మాట్లాడతాడు. 10 సంవత్సరాల రాజ్యం వెళ్ళాడు, ఫామ్ హౌస్ లో వండుకుంది. రాష్ట్ర మంత్రిగా కేబినెట్ లో అత్యంత కీలకమైనటువంటి మీ సమావేశంలో కూడా ఒక సామాన్యుడి కార్యకర్తగా రాష్ట్ర కేబినెట్ లో నేను కూర్చున్న సందర్భంలో కూడా చెప్తున్నాను, ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానం కానీ, రాష్ట్ర మంత్రి వారికి ఆలోచన విధానం కానీ, ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా సంక్షేమాన్ని చేయాలన్నటువంటి భాగంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరి మనులంతా కూడా నా చిల్లర్లు, నా అచ్చలని చెప్పి రేవంతన్న చీర కార్యక్రమాన్ని రూపొందింది. ఇంత ఆర్థికంగా భారం ఉన్నా కూడా మహిళా సంఘ సభ్యులు కాదు అందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి సంకల్పంతో ఆ విధంగా ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, ఏ విధంగా సంక్షేమం చేయాలి, ఏ విధంగా ప్రజలను ఆదుకోవాలని చెప్పి ప్రతి ఒక్క విషయంలో ఒకటి మాట మాట్లాడితే, ఇలా 5 లక్షల కుంభకోణం మాట్లాడి కేటీఆర్ ఒక మాట చెప్తున్నాను. ఇంతకుముందు మాట్లాడిన హరీష్ రావు కేటీఆర్ మీద ఇక రేపు 4 ఎన్నుండో 6 ఎన్నుండో ఈ రేస్ లో కూడా జైలుకు పోతాం. నువ్వే అన్నావు నేను జైలుకి పోయి జిమ్ చేసుకుంటా 6 ప్యాక్ తయారు చేస్తాను కేటీఆర్. మీరు 6 ప్యాక్ తయారు చేసుకో. ఇక 6 ప్యాక్ తయారు చేసుకున్న విషయాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? డైవర్ట్ పాలిటిక్స్ అని 5 లక్షల కుంభకోణం ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళ సోదరులకు అని చెప్పి ప్రభుత్వం కార్యక్రమం తప్ప యథార్థమైన విషయం చెప్తున్నాం. భయంతో, భక్తితో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఇంకా 10 సంవత్సరాలు, ఇంకా 15 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప మీరు చేసినటువంటి కుంభకోణం, మీరు చేసిన పాపాలు, మీరు చేసినట్టు 10 సంవత్సరాలు రాజ్యాన్ని దోచుకున్నటువంటి ఆలోచన ఏ ఒక్క ప్రభుత్వానికి కానీ మంత్రులకు కానీ ఎవరికి అని చెప్పి మనం చేస్తుంది. ఇలా హరీష్ రావు, కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా, యథార్థమైన విషయాలంటే ఆధారాలు బయట పెట్టండి. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే. నోరు ఉన్నది కదా, నాలుక ఉన్నది కదా అని చెప్పి ఏది పడితే మాట్లాడితే రేపు రాబోయే రోజుల్లో ఒకట కర్ర వాల్చి వాత పెట్టినారు. ముచ్చటిసారి 3వ సారి 23లో అన్నారు.
ప్రజలు ఎట్లా వాతావరణంలో చూసిండ్రు. ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ లో ఏం చేసిండ్రు మీరు? ఎన్నిక జరుగుతుంటే మధ్యాహ్నం పాడెత్తేసి మాకు వేయకపోతే ఓటు అయిపోతే టీఆర్ఎస్ పేరు అయిపోతుంది కానీ విజయమని చెప్పి మీ కార్యకర్తలు మీరు ప్రతి పోలింగ్ స్టేషన్ ద్వారా పార్లమెంట్ ఎన్నికల లోపల మీరు ప్రచారం చేసింది. మన జూబ్లీస్ ఎలక్షన్స్ లో ఏం మాట్లాడి బావబామ్మలు ఇద్దరు ఒకరికి మాదే ఉప ఎన్నికల్లో కూడా మాదే గెలుపు రేవంత్ రెడ్డికి చెంపపేట అవుతుంది అని మాట్లాడినారు. నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఒక సామాన్యమైనటువంటి ప్రజల యొక్క ఆలోచన పరంగా ముందుకు వెళ్లే నాయకుడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని సందర్భంగా వారి నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో 10 సంవత్సరాలు కష్టమైన ఇబ్బంది అయినా అవమానాలైన దిగుమించి విజయాల మీద కాంగ్రెస్ జెండా పట్టుకొని మనందరం కష్టపడి ప్రజాపాలన తెచ్చుకొని ఇంద్రమ రాజ్యాన్ని తెచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా గౌరవ పిసిసి అధ్యక్షులు ఒక సామాన్య కార్యకర్త ఎన్ఎస్ఏ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ మేడం అమ్మవారు అంటే ఒక దీది అక్కగా అందరం. ఆమె సామాన్యమైనటువంటి కార్యకర్త నుంచి ఈరోజు భారతదేశ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉండి భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని జిల్లా స్థాయి నుంచి బలోపేతం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో పాదయాత్రలో భాగంగా ఇస్కా ఇచ్చదారి ఇస్కా భాగ్యదారి అని అన్ని వర్గాలకు సమన్వయం జరగాలి, బలహీన వర్గాలకు కానీ దళితులకు కానీ బడుగు వర్గాలకు కానీ అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ సమతుల్యం జరగాలని చెప్పి వారు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా వారి ఆలోచనని మీనాక్షి మేడం గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రథదార శ్రీ పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఏఐసిసి పరిశీలకులుగా మన జిల్లాకు జయకుమార్ పార్లమెంట్ సభ్యులు ఏఐసిసి సెక్రటరీ గా ఉన్నటువంటి జయకుమార్ గారిని, అదేవిధంగా ఇంకా ముగ్గురు ఏఐసిసి ప్రత్యేకమైనటువంటి నాయకులను పంపించి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం 3 జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్, అదేవిధంగా కొంత 2 మండలాలు ఉన్నటువంటి వెమ్లవాడ కానీ 2 మండలాలు ఉన్నటువంటి చెప్పదండి, ఈ అన్ని మండలాల యొక్క ప్రజల యొక్క కార్యకర్తలకు అభిప్రాయ పరంగా వారి యొక్క ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎంతమంది కార్యకర్తలు అయితే ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ నడపడానికి రథసారథిగా ముందుకు వస్తారో వారి యొక్క ప్రతి పేరును వారి అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలుసో తెలియదు కానీ సుమారు 3 రోజులు ఇక్కడ ఉన్నారు. మరి గత 40-50 సంవత్సరాల పెద్ద జీవన్ రెడ్డి గారు ఉమ్మడి ఉత్తర తెలంగాణలో కూడా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక్కడే అటు అసెంబ్లీలో పోరాటం చేసి ఒక్కడే శాసన మండలిలో పోరాటం చేసి మరి వారి జిల్లా జగిత్యాల జిల్లా వారు నాయకత్వం వహిస్తున్న పరిస్థితుల్లో కూడా ఇక్కడ అందరు ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత దరఖాస్తు తీసుకున్న తర్వాత కూడా 3 రోజులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ చాలా మంది తెలియదు, జిల్లా అధ్యక్షుడిగా నేను ఉన్నా కాబట్టి నాకు తెలుసు. 3 రోజులు తీసుకొని 3 రోజులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం, అన్ని వర్గాల యొక్క కార్యకర్తల యొక్క అభిప్రాయం తీసుకొని కార్యకర్త నమ్ముకున్న కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసే విషయంలో కూడా మీ అందరికీ తెలుసు. దానికి ఉదాహరణ నేను జెండా నమ్ముకున్న, పార్టీ నమ్ముకున్న, నాయకులు నమ్ముకున్నా. ఒక నాయకులు నమ్ముకున్నప్పుడు నాయకులు కాదని ఎక్కడికి పోలే మనం విద్యార్థిగా నిస్వార్థంగా ఉన్నాం కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇంత పెద్ద గొప్ప అవకాశం నాకు ఇచ్చింది. ఆ రోజు రాత్రి 11:30 వరకు కూడా మంత్రివర్గంలో నా పేరు లేదు. ఇక్కడ మా కార్యకర్తలు తెలుసు, నాయకులు తెలుసు. రాత్రి 11:30 వరకు కూడా నా పేరు లేదు. కానీ యథార్థం అనేది నిజం అనేది ఎప్పుడు నిప్పులాంటిది. ఒక సామాన్యమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఓడినా గెలిచినా ఎన్ని కష్టాలు వచ్చినా ఒక దళిత వర్గంకి ఉన్నాడు ఒక లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి. మరి లక్ష్మణ్ కుమార్ ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే 2018 నాకు కూడా టికెట్ ఇవ్వద్దని మాట్లాడినట్టు జీవన్ రెడ్డి గారు కానీ అటు శ్రీధర్ బాబు గారు సామాన్యమైన కార్యకర్త జెండా నమ్ముకున్నాడు కాబట్టి అని చెప్పి రాత్రి 11:45 రాహుల్ గాంధీ గారి దగ్గరికి నా బయట పోతే 11:50 నా పేరు రాహుల్ గాంధీ గారి యొక్క ఫోన్ ద్వారా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనను అమలు చేసే విధంగా వారు పంపించడం విషయాన్ని కూడా పిసిసి అధ్యక్షుడు గారి పార్టీ పంపించింది.
దయచేసి ఈ సందర్భంగా మా మిత్రులందరికీ చెప్తున్నా, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కానీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి ఏదైతే నందన్న అంటే నందన్నకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో సంతోషంగా వందలాది మంది నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టినారు. అన్న, కార్యకర్త గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడిందన్న, మీ కాంగ్రెస్ పార్టీ జెండా ఇప్పుడు ఇంతకుముందు ఎంత మోస్తాం అంతకంటే ఎక్కువ రెట్టింపుతో మేము పనిచేస్తామన్న, నందనకి ఇవ్వడం కాదు మాకు ఇవ్వడం, మా జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో మమ్మల్ని బలపరిచినామని చెప్తే మాకు కూడా సంతోషం. పక్షాన బడుగు వర్గాల పక్షాన ఏమి మంచి చేద్దామని ఆలోచన చేసినటువంటి నాయకుడైనా ఎవరు వెళ్ళినా కూడా కలుస్తాడు, ఎవరి విషయం చెప్పినా కూడా మాట్లాడుతాడు. గత 10 సంవత్సరాలు మీరు రాజ్యం అయినప్పుడు మీ ముఖ్యమంత్రి వల్ల మీ పార్టీలో ఉన్న మీ టీఆర్ఎస్ పార్టీ మంత్రిగా చెండా, మీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా చెండా, మీ కేసీఆర్ అని చెప్పి మాట్లాడు. ఈరోజు ఒక సామాన్యమైన కార్యకర్త నందన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అంటే జిల్లా కాంగ్రెస్ రథసారథి అయిన ఆ రథసారథి వారి నేతృత్వంలో పడ్డ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న సందర్భంలో పడ్డ మంత్రిగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ బాధ్యతలు వారు ఏది కూతురు చేసినా ఏది చెప్పినా అన్న ఎట్లా పోదాం మనం అని చెప్పి కూడా పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ వారికి సహకరిస్తాం. ఎప్పుడు ఏ టైంలో చెప్పినా అన్న పార్టీ పరంగా ఈ నిర్ణయం ఉండదంటే పార్టీ పరంగా వారు ఇవ్వడం ఎక్కడ కూడా సామాన్య కార్యకర్తలు వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా మొదలు దేవుని దగ్గర పోయినాక మీకు మొదలు ఎక్కడికి మొదలైనా చూస్తాం. ఈ గన్మేన్లు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు, ఈ ఆటాలం పటాలం ఎల్లకాలం ఉంటుంది అనుకో. ప్రజలు చల్లగా చూసిన రోజు ఉంటుంది, ప్రజలు చల్లగా చూడడం చల్లగా ఉంటుంది. ఆ విధంగా భయపడి ముందుతాం తప్ప ఎన్నో రోజులు అధికారం అనేది శాస్త్రం ప్రజలు ఆశీర్వదించడం కోరు. ఈ ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి డోకా ఉండేది, మన ప్రభుత్వానికి డోకా ఉండేది. మనం సమన్వయంతో ఐక్యమత్యంతో రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి మనకు ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనవి చేసుకుంటూ నిన్నటి వరకు నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన సందర్భంలో కష్టకాలంలో నేను అన్న సందర్భంలో మన సార్ జీవన్ రెడ్డి గారు లక్ష్మణ్ కుమార్ జిల్లా ప్రయాణం ఏం చేద్దామంటే సార్ నేను అసలే అక్కడ గోదావరి గారికి వెళ్ళి 2009 ధర్మపురికి వచ్చిన సార్, ధర్మపురికి మెల్లగా ఇంటికి వచ్చిన సార్. నేను జగిత్యాల జిల్లా వరకు నాకు జిల్లా కాంగ్రెస్ ని జైతం చేయడం భయపడతా అంటే ఎందుకు భయపడుతుంది లక్ష్మణ్ కుమార్ పార్టీ ఎట్లా సూచన చేస్తో శ్రీధర్ బాబు గారు చేస్తుందో మొత్తానికి అది ఎస్సీ అనే విషయంలో బట్ట అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీకి అనుకోవాలి కాబట్టి ఇవన్న ఆలోచన అంటే సార్ ఈ ధైర్యం ఉంటే నేను ముందు ముందు తప్ప నేను ఒక్కరి ధైర్యం చేయాలి. దయచేసి మా మిత్రులందరూ మనం చేసుకుంటాం, మా మీడియా మిత్రులను సాక్షిగా ఒక్కొక్కసారి 5 నిమిషాలు లేట్కి వచ్చినా 10 నిమిషాలు లేట్కి వచ్చినా కూడా నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా జీవన్ సార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా భుజాలు వేసుకుంటాడు. మా లక్ష్మణ్ వస్తాడా లాంటి అరవై వేడకు ఏమున్నదా అని చెప్పి సంపాదించుకుంటే నన్ను సొంత కొడుకులాగా నన్ను చేయబట్టుకోవచ్చు. మా వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా లక్ష్మణ్ మనోడు నన్ను చేయబట్టుకుని తీసుకుపోయాడు కాబట్టి ఇంత ధైర్యంగా ముందుకు పోయినా కాబట్టి ఈరోజు ఇంత పెద్ద గొప్ప స్థానం నాకు వచ్చింది. ఎన్నడూ కూడా భయపడలేదు, ఎన్నడూ కూడా అధైర్యపడలే, 10 రూపాయలు ఎవరు భయపడలే. నిజాయితీ ఉన్నాం, ధర్మంగా పార్టీ కార్యకర్తలుగా నమ్ముకొని ముందుకు పోతున్నాం. అదేవిధంగా మన కార్యకర్తలను కూడా మనం కూడా పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షుడు కానీ మీనాక్షి మేడం గారు కానీ గొప్పగా ఆలోచన చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విష్ణు చూడండి గారు ఎక్కువ శాతం బలహీన వర్గాలు ఉన్నారు, దళిత వర్గాలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని పనిచేసిన వాళ్ళే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయింది కదా తప్ప కొత్త వాళ్ళు ఎవరు కాలే. ఆ విధంగా పార్టీ ముందుకు పోతుంది. 25 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, దేశంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలంటే రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని ఆ జిల్లాకు సంబంధించిన పెద్దల యొక్క అభిప్రాయం ప్రకారం అమలు చేసేది తప్ప పార్టీ ఎవరిని కూడా కాదని సమయాన్ని బట్టి కొన్ని నిర్ణయాలు ఉన్నప్పటికీ కొంచెం